హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మనం గమనించినట్లయితే సినిమా ఎగ్జిబ్యూటర్లకి, నిర్మాతలకి తీవ్ర స్థాయిలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఈ స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటానికి కారణం ఏంటి అంటే, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కన్నా ముందు, అంటే హరిహర వీరమల్లు రిలీజ్ కన్నా ముందు కావాలని కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమాకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టారు, పవన్ కళ్యాణ్కి నష్టం చేసేందుకు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఏర్పడిందనమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు తన అధికారాన్ని ఉపయోగించి వీళ్ళ మీద ఒక రకమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అదేంటి అంటే థియేటర్ల యొక్క మెయింటెనెన్స్ ఇప్పటివరకు కూడా ప్రభుత్వంతో అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి థియేటర్ల యొక్క మెయింటెనెన్స్ని వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా కానీ అలా వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సినిమాకి వ్యతిరేకంగా వీళ్ళు మారిపోయారో ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే థియేటర్ యజమానుల మీద సినిమా హాల్ల మెయింటెనెన్స్ చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలాగే ఏదైతే పార్కింగ్ ప్లేస్లు కానీ, అలాగే థియేటర్లో అమ్మే ఆహార పదార్థాలు మనం గమనించినట్లయితే సమోసాలు, కూల్ డ్రింక్స్, పాప్కార్న్లు ఇవన్నీ కూడా బయటతో పోల్చుకుంటే థియేటర్లో ఎక్కువ రేట్లు ఉంటాయి కదా. అయితే ఈ యొక్క రేట్లన్నింటినీ కూడా కట్టడి చేయాలి, ఈ రేట్లన్నింటినీ కూడా నియంత్రణ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశించారు. వెంటనే వాళ్ళు సినిమా హాళ్ళలో రైడ్లు చేపట్టారనమాట. సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా, ఆహార నాణ్యత ఎలా ఉంది, నియంత్రణలో రేట్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పెద్ద ఎత్తున రైడ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం గమనించాలి. ఏంటి అంటే ఒకవేళ ఇలాంటి రైడ్లు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ చేస్తుంటే, సినిమా హాళ్ళ మీద చేస్తుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖచ్చితంగా విమర్శించే వాళ్ళే కదా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన సినిమాకి ఎదురుదిరిగారని చెప్పేసి ఇప్పుడు సినిమా వాళ్ళ మీద ఈ స్థాయిలో ఎట్లా ఆయన ఇబ్బంది పెడుతున్నారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ వైసీపీ పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆయన సినిమాకి అడ్డు వచ్చారని చెప్పేసి ఈ స్థాయిలో తన అధికారాన్ని ఉపయోగించి ఒక నియంతృత్వం వైపు వెళ్తుండు అని చెప్పేసి పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఏదేమైనా కానీ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఆ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.